విజయవాడ సత్యనారాయణపురం పోలీసుల చుట్టూ వివాదం రాజుకుంది. నాగమహేష్ అనే వ్యక్తి మృతి విషయంలో పోలీసులపై కుటుంబం అనుమానాలు వ్యక్తం చేసింది. అనుమానాలను పోలీసులకు చెప్పినా కేసును తొక్కిపెడుతున్నారని ఆరోపణలొస్తున్నాయి. తమ సోదరుడు మహేష్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని అక్కా తమ్ముళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యే అంటూ ఆధారాలు చూపిస్తున్న పోలీసులు రివర్స్లో బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. లాకప్ డెత్లే కాదు, ఇలా హత్యల్ని పోలీసులు ఆత్మహత్యలుగా మార్చుతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై పోస్టులు పెట్టింది వైసీపీ. చనిపోయిన నాగమహేష్ ఒక అడ్వకేటు. అతను సూసైడ్ చేసుకున్నాడంటూ ఫిబ్రవరి 4 అతని భార్య మిగతా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అయితే ఉరి వేసుకున్నట్లుగా కనిపిస్తోన్న విధానం, కారులో కనిపిస్తున్న సుత్తి, రక్తపు మరకలు, ఒంటిపై గాయాలతో మహేష్ తమ్ముడు చెల్లెళ్లకు అనుమానం కలిగింది. ఆ రోజు నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదన్నది కుటుంబం ఆవేదన. అంత్యక్రియలు అయ్యే వరకు న్యాయం చేస్తామని చెప్పి ఆ తర్వాత కేసును తొక్కిపట్టారని విమర్శిస్తున్నారు. కోర్టు నుంచి ఏసీపీ స్థాయిలో విచారణకు ఆర్డర్స్ ఉన్నా ఎవరూ పట్టించుకోవట్లేదంటున్నారు. అదేమైనా నిలదీస్తే రేపటి రోజున మీ కుటుంబాలకు ఏమైనా అయితే పరిస్థితి ఏమిటో ఆలోచించుకోండి అంటూ పోలీసులే వార్నింగ్ ఇస్తున్నారని చెబుతోంది ఆ కుటుంబం. మాకు ఇలా అనుమానాలు ఉన్నాయి, హ్యాంగింగ్ అనేది ఏ పొజిషన్లో ఉన్నాడని చెప్పి మేము చూపించాం. ఎలా చెప్పామంటే ఈ ఫ్యాన్ నుంచి బెడ్ వరకు మేము చూస్తే ఫ్యాన్కి బెడ్కి డిస్టెన్స్ తక్కువే ఉంది, ప్లస్ కాళ్ళు కూడా బెడ్కి అందుతున్నాయి. ఈ పొజిషన్లో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే హ్యాంగింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఊపిరినా సరే లెగ్స్ నుంచోవచ్చు. కానీ అలా సిచ్యువేషన్స్ లేకుండా హెడ్ కూడా బ్యాక్ వచ్చి బెండ్ అయిపోయి ఉండటం వల్ల మేము గమనించుకొని ప్రతి కాళ్ళకి కూడా మట్టి ఉంది. ఇది ఏమనుకుంటున్నామంటే బయట నుంచి చేసి ఇంట్లోకి తీసుకొచ్చి హ్యాంగ్ చేశారు అనే ఉద్దేశంతో మేము ఉన్నాము, అదే నమ్ముతున్నాము. దీని తర్వాత ప్రతి ఒక్క ఫోటో చూడండి, అన్ని ఫోటోల్లో దెబ్బలు కానీ, ముక్కులోంచి రక్తం రావటం కానీ, చెస్ట్ మీద దెబ్బ కానీ ఒకటి కదండి, ఇలా ఒంటి మీద కొడితే ప్రతి ఒంటి మీద దెబ్బ ఉన్నాయి. ఈ నెక్ కింద అనేది బాగా గట్టిగా కొట్టిన దెబ్బ కూడా ఇక్కడ రౌండ్ సర్కిల్లో ఉంది. అయితే ఇంకొకటి, ఆ కార్ మా అన్నయ్య యూజ్ చేసే కారులో సుత్తి అను బ్లడ్ మార్క్స్ అనేది మాకు కనిపించాయి. ఇవి రెండు తీసుకెళ్లి గౌరవ సిఏ గారికి ఇచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే ఏదో మీ సాటిస్ఫాక్షన్ కోసం మేము చేస్తాం తప్ప దీంట్లో ఎటువంటి యూజ్ లేదని చెప్పి సిఏ గారు చెప్పారు. తర్వాత మేము వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా కూడా మా అక్కని బెదిరించటం, మమ్మల్ని బెదిరించటం, మీకు ఫ్యామిలీ ఉంది కదా, మీరు ఇప్పుడు మీ తమ్ముడు చచ్చిపోతే మీరు వచ్చారు, మీరు చచ్చిపోతే ఇంకెవరు వస్తారు అనే మాటలతోనే ఉన్నారు. మాకు పిల్లలు ఉన్నారు కదా, మీరు చేస్తారు కదా, మళ్ళీ ఎందుకు చేసుకోవటము, ఇలా కాదు కదా, కేసు వదిలేయచ్చు కదా అనేసి అన్నా కూడా మేమేం చేసామంటే వీళ్ళకి గొడవలు ఉంటున్న విషయం ప్రకారం కూడా కోర్టుకి వెళ్ళాం. కోర్టు ద్వారా సాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాము. కోర్టు కూడా గౌరవనీయమైన జడ్జి గారు ఏమన్నారంటే ఒక ఏసీపీ హై లెవెల్ ర్యాంక్తోనే ఇది ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు. ఏసీపీ గారు వచ్చినా కూడా సేమ్ అదే తరహాలో ఉన్నారు తప్ప మాకు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఏది ఇవ్వట్లేదు. మమ్మల్ని పిలిచి మా ఫోన్లు సీజ్ చేస్తాము, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంచి నిలబెట్టి అక్కడే ఉండి అక్కడే మాట్లాడించుకొని నైట్ 10:30 వరకు మేము ఉండి మా ఫోన్లు ఇచ్చుకొని చేసుకోవడం కూడా జరుగుతుంది. పోలీసులు చేసేది నిర్వహణగా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే పై ఉన్న వాళ్ళు ప్రెజర్ ఎక్కువగా ఉంది మా మీద, మీకు ఒకవేళ మీరు ప్రెజర్ పెడితే మీరు చేస్తారా చేయరా, మేము ఇదే చేస్తున్నాం, మాకు పైనుంచి ప్రెజర్ వచ్చింది, ఆ ప్రెజర్ వల్ల మేము దీన్ని కేసుని 194 బిజినెస్ కిందే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాము, దీంట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే మీకు న్యాయం జరగదు అన్నట్టే మాట్లాడుతున్నారు.